గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ గోపి పొదిలి. టుడే కరెంట్ అఫైర్స్ ఈనాడులో వచ్చినటువంటి ఒక అనాలిసిస్ చూద్దాము. తలొగ్గితే మన రైతులకు ముప్పై అంటే ఎస్పెషల్లీ రైతులకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఇవాళ ఇవ్వడం జరిగింది. చూద్దాం అసలు ఈ ఆర్టికల్లో ఏముందో. ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా పేర్కొంటుంది. దీన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ WTO తన వ్యవసాయ నివేదికలో అల్పాదాయ రైతుల గురించి ప్రత్యేకంగా పేర్కొంది. అంటే కేవలం అల్పాదాయ రైతుల గురించి పేర్కొంది అనమాట. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో 100% మంది రైతులుగా ఉంటే ఆ 100లో దాదాపు 99.49% మంది అన్నదాతలు ఈ కోవ కిందకే వస్తారు. ఏ కోవ కిందికి? అల్పాదాయ రైతుల కోవ కిందికి. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే భారతదేశంలో దాదాపు 100 మంది రైతులు ఉంటే ఇందులో 99.5% ఆల్మోస్ట్ 99.5% రైతులు అల్ప ఆదాయ రైతుల కిందికి వస్తారనమాట. ఏంటది? అల్ప ఆదాయ రైతుల కిందికి రావడం జరుగుతుంది. ఎవరు చెప్పారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో భారీగా రాయితీలు ఇస్తుండటం వల్ల అక్కడి రైతులు తమ ఉత్పత్తులకు తక్కువ ధరకు ఎగుమతి చేయగలుగుతారు. యాక్చువల్గా అమెరికాలో ఒక రైతుకు భారీ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే రైతులు వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో తక్కువ ధరకు ఎగుమతులు చేయగలరు. అదే ఒకవేళ కనుక సబ్సిడీలు అసలు ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు రైతులు ఏం చేస్తారు? ఆ ఉత్పత్తులపై ఎక్కువ ధరలను ఎక్కువ ధరలను చేయడం జరుగుతుంది అనమాట. వారితో మన చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతుల్ని కనుక ఒకసారి పరిగణిస్తే రైతులు ఎలాంటి పోటీ పడగలరని ఆర్థికవేత్త అంటే చెప్తున్నాను అనమాట. వారితో మన చిన్నకారు రైతులు ఎలా పోటీ పడగలరని ఆర్థికవేత్త WTO చర్చల్లో భారత్ తరపున కీలక పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ బిశ్వత్ జర్న ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ ఇతను అంటే, విదేశాల రైతులతో కంపేర్ చేసుకుంటే భారత్లో ఉన్నటువంటి రైతులకు కల్పించే సబ్సిడీ అనేది చాలా తక్కువగా ఉంది. అలాంటి సమయంలో భారతదేశ రైతులు ఇతర దేశాల రైతులతోటి ఎలా కంపేర్ చేయగలము అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలనే పంతంతోనే ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో ఇండియాపై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారన్నమాట. ఈనాడు ప్రత్యేక ప్రతినిధిలో ML నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఒకటి ఏంటి అంటే భారతదేశంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల యొక్క దుస్థితి గురించి తెలియజేస్తుంది. దుస్థితి అంటే ఏంటి? WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 100% మంది రైతులలో 99.5% రైతులు అనేవాళ్ళు కేవలం చిన్న సన్నకారు రైతుల వాళ్ళే ఉన్నారని చెప్పడం జరిగిందనమాట. చూద్దాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చర్చల్లో భారత్కి ఎదురవుతున్న ప్రధాన సమస్య అసలు ఏంటి? అమెరికా ఎందుకని భారత్ తోటి ఇంత వైఖరిని ప్రదర్శిస్తుంది అంటే అమెరికా తన రైతులకు భారీగా రాయితీలు ఇస్తుంది, అంటే సబ్సిడీ ఇస్తుంది. దాంతో వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ల ధరల కంటే తక్కువగా అమ్మగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో పండించడానికి అయిన వ్యయం కంటే కూడా తక్కువగానే ఎగుమతి చేస్తారనమాట. అంటే ఎంతైతే పండుతుందో అంతకంటే తక్కువే ఎగుమతి చేస్తారనమాట కొన్ని సందర్భాల్లో. సో దీనికి ఏంటంటే దీనికి అయ్యే వ్యయం కంటే కూడా తక్కువగానే ఎగుమతి చేయడం వల్ల ఏమవుతుంది? డంపింగ్గా ప్రపంచ వాణిజ్య సంస్థ పేర్కొంది. దీన్ని ఏమంటుందంటే డంపింగ్ అనమాట. అంటే పండించింది 100% అయితే కానీ వాళ్ళు ఎగుమతి చేసేది ఎంత? ఒక 50% ఎగుమతి చేస్తారనుకో, దాన్ని ఏమంటుంది అంటే డంపింగ్గా పేర్కొంటుంది. అంటే ఎగుమతి చేసిన దానికంటే ఎక్కువ కనుక మన దగ్గర ఉంటే దాన్ని డంపింగ్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పేర్కొంటుందన్నమాట. ఈ అంశాన్ని లేవనెత్తింది. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో జరిగిన చర్చల్లో నేను భాగస్వామిని అయ్యాను, తమ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా కోరింది. అంటే ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అమెరికా భాగస్వామి అయినా అప్పుడు అమెరికా కోరిందనమాట. ఏమని? నేను భాగస్వామిగా అయ్యాను కదా, మా ఉత్పత్తులపైన సుంకాలను తగ్గించని అని చెప్పి. అగ్రరాజ్య సబ్సిడీలు దిగాలకుండా ఇండియా సుంకాలను తగ్గించడం సాధ్యం కాదని మనం చెప్పాం. అమెరికా కోరినట్లు చేస్తే దేశీయంగా ఉన్నటువంటి గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్ తదితరులు సాగు చేసే వారి రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సబ్సిడీలు ఇస్తున్నారు, కానీ మన భారతదేశం అనేది సబ్సిడీలు అనేది కొంత తక్కువగా ఉంది. వాళ్ళు తక్కువ ధరలకు అమ్ముతున్నారు, మనం ఎక్కువ ధరలకు అమ్ముతున్నాం.
సో దానివల్ల ఏమవుతుందంటే రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ధాన్యంపై సుంకాల గురించి ట్రంప్ ఫిర్యాదు చేస్తున్నారు. అమెరికా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తుంది కానీ వినియోగించదు. అమెరికా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తుంది కానీ వినియోగించదు. ఎందుకంటే వాళ్ళు తినేది మొత్తం బ్రెడ్, జాము ఇవే కదా. సో అలా అన్నమాట. ప్రపంచంలో ధాన్యాన్ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా ఒకటి. అంటే ధాన్యాన్ని ఎక్కువ ఎగుమతి చేస్తుంది. ఇక్కడ అమెరికా యొక్క స్ట్రాటజీ ఏంటంటే అమెరికా ధాన్యాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల చేస్తుంది, అదేవిధంగా ఎక్కువ ఎగుమతి చేస్తుంది, కన్జ్యూమ్ చేసుకోదనమాట. అంటే వినియోగించడానికి అది చూడదనమాట. అయితే ఇండియా అలాంటి భారీ విపణి ఎలాంటి సుంకాల అడ్డంకులు లేకుండా తమకు అందుబాటులోకి రావాలని అమెరికా పట్టుబడుతుంది. తద్వారా తన వ్యవసాయ ఉత్పత్తులను విరివిగా ఎగుమతి చేయడం ద్వారా వాణిజ్య లోటును తగ్గించుకోవాలి. అగ్రరాజ్యం ప్రయత్నిస్తుంది. ఎందుకు వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి? వాణిజ్య ఒప్పందం సహకారం కావడంతో ఇదే పెద్ద అవరోధంగా నిలుస్తుంది. ఇప్పటిదాకా భారత్ జరిపిన చర్చల్లో ఎక్కడా వ్యవసాయ ఉత్పత్తుల అజెండా లేదు. ఐరోపా సుంకం, యూకేతో వాణిజ్య చర్చల్లో సాగు రంగం ఉత్పత్తుల్లోనూ చర్చ లేదు అని చెప్తుంది. చైనాకు ఇలాంటి సమస్య లేదట. చైనాకు అసలు ఇలాంటి సమస్య లేదని చెప్పడం జరిగింది. ఎందుకు లేదంటే చూద్దాం ఒకసారి. ఇండియా లాగా అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న మరొకటి లేదు. చైనా తన సొంత అభివృద్ధి పంతంతో వ్యవసాయం నుంచి ఎక్కువ మందిని ఇతర రంగాల వైపు మళ్లించింది. చైనాలో పెద్ద ఎత్తున పట్టణీకరణ అనేది జరుగుతుంది. ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాడు ఇచ్చినటువంటి ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకసారి మనం చూసుకుంటే కనుక చైనా కూడా భారతదేశంలాగా అధిక జనాభాని కలిగి ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే భారతదేశంలో అత్యధిక జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు. కానీ చైనాలో అలా కాదు. చైనాలో అత్యధిక జనాభా వ్యవసాయ రంగం నుంచి ఎటు మరలుతున్నారంట? పారిశ్రామిక సేవా రంగాల వైపు మరలుతున్నారు. చైనాలో పెద్ద ఎత్తున పట్టణీకరణ అనేది జరుగుతుంది. పట్టణీకరణ జరిగింది. సో దానివల్ల ఏమవుంది? మన దగ్గర వ్యవసాయంపై ఆధారపడే వారిని తగ్గించాలనుకుంటున్నారు. వీలు కావట్లేదు. అందుకే వాణిజ్య ఒప్పందంలో అమెరికా డిమాండ్లు భారతదేశానికి సమస్యగా మారి. కానీ చైనాకి ఏమంత సమస్య కాదు. ఎందుకంటే మనం ఎక్కువగా వ్యవసాయ రంగం పైన ఆధారపడినాం కాబట్టి తప్పట్లేదు. WTO నిర్ణయం తర్వాత అమెరికా రైతులకు భారీ సబ్సిడీలను తగ్గించలేదా? WTO లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక వ్యవసాయ సబ్సిడీ అమెరికా రైతులకు లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకటే పాయింట్ చెప్తుంది, అత్యధిక వ్యవసాయ సబ్సిడీని ఇస్తున్న దేశం ఏంటి అంటే మనం ఏమనుకుంటామంటే వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం కాబట్టి అత్యధిక వ్యవసాయ సబ్సిడీని ఇస్తున్న దేశం కూడా మనం భారతదేశమే అనుకుంటాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశం కాదు. ఏంటా దేశం? అమెరికా దేశం. ఏంటది? అమెరికా దేశం అన్నమాట. WTOలో సభ్యదేశంగా చేరినప్పటి నుంచి అమెరికా వ్యవసాయ రాయితీలను 4 రెట్లు పెంచింది. 1, 2 కాదు, 4 రెట్లు పెంచింది. 1995లో 61,000 కోట్ల డాలర్ల కంటే ఉంటే 2022లో అంటే 2022లో 21,600 కోట్ల డాలర్లు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల్లో సుంకాలు, సబ్సిడీలు రెండింటి తగ్గింపుపై సమాంతరంగా చర్చలు జరిగాయి. సుంకాల తగ్గింపు అన్నది అమెరికా తన వ్యవసాయ సబ్సిడీలను కుదించడంపై ఆధారపడి ఉంటుందని భారతదేశం నిరంతరం వాదిస్తుంది. అంటే ఏంటి అంటే భారత్ ఎలా అయితే సబ్సిడీలను ఇస్తుందో అమెరికా కూడా అలాగే ఇస్తే కొంత మెరుగుపడుతుంది వ్యవసాయం అనేది అని చెప్తుంది అనమాట. అయితే ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం వల్ల సుంకాలు, సబ్సిడీల గురించి చర్చించడానికి అవకాశం ఉండట్లేదు. ఇక ట్రంప్ అనేవాడు ఏకాక అనమాట. అతను ఏదనుకుంటే అదే చేస్తాడు, మోనార్క్ లాగా. సో పైగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య విషయంలో తన భాగస్వాములే తప్పు చేస్తున్నట్లుగా ట్రంప్ చిత్రీకరిస్తున్నాడు. విదేశాల నుంచి సుంకాలు నివారిస్తున్న మన ఆహార భద్రతకు తగిన రక్షణగా నిలుస్తుందన్నమాట. ఆహార అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడితే ఏం జరుగుతుందన్న విషయంలో అమెరికాయే భారత్కు గుణపాఠం నేర్పడింది. అంటే ఇక్కడ ఏంటి అంటే అమెరికా అనేది భారత్కు గుణపాఠం నేర్పింది అని ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే చూడండి, అమెరికాయే భారత్కు గుణపాఠం నేర్పింది. ఎందుకంటే చూడండి ఇక్కడ స్ట్రాటజీ అనేది వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికా ఉంది, అదేవిధంగా భారతదేశం కూడా ఉంది. కానీ అమెరికాలో ఎక్కువ సబ్సిడీని ఇవ్వడం వల్ల వారి యొక్క ఎగుమతులకు అంటే వారి ఎవరైతే వ్యవసాయ గుడ్స్ దిగుమతి చేసుకుంటారో వాళ్ళకి వ్యవసాయ ఉత్పత్తులకు తక్కువ ధరకు లభిస్తున్నాయి. కానీ భారతదేశం యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధర ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే విపణిలో మార్కెట్ ధరలు ఎక్కడైతే తక్కువగా ఉంటాయో అక్కడే
మార్కెట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి కనుక చూసుకుంటే 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం తలెత్తినప్పుడు ఇండియా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు PL-480 కింద ఇప్పుడు 1965లో 1965లో కనుక మనం ఒకసారి చూసుకుంటే 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం తలెత్తినప్పుడు ఇండియా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు PL-480 ఇక్కడ PL-480 అంటే ఒకసారి చూద్దాం. ఇది ఇంపార్టెంట్. PL-480 అనేది ఏంటి అంటే ఒకసారి కనుక మనం చూసుకుంటే PL-480 అంటే పబ్లిక్ లా. ఏంటది? పబ్లిక్ లా అనమాట. PUBLIC పబ్లిక్ లా 480 అనమాట. అంటే దీని ప్రకారం మనం గోధుమలను ఏంటవి అమెరికా నుంచి మనం గోధుమలను దిగుమతి చేసుకున్నాం అనమాట. ఇప్పుడు 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం తలెత్తినప్పుడు ఇండియా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు PL-480 కింద మనకు అమెరికా గోధుమలను ఎగుమతి చేసింది. అంటే మనం అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకున్నాం. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని నిర్ణయించుకొని తగిన విధాన రూపకల్పన చేసింది. అంటే అన్నపూర్ణ దేశంగా పేర్కొనేటువంటి భారతదేశం 1965లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని అమెరికా నుంచి PL-480 కింద గోధుమలను దిగుమతి చేసుకున్నామంటే ఆనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు. అంటే అన్నపూర్ణగా పేరొందినటువంటి భారతదేశం అన్నపూర్ణగా పేరొందిన భారతదేశం గోధుమలను దిగుమతి చేసుకుంది, అది కూడా ఒక అభివృద్ధి చెందిన దేశం నుంచి. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని నిర్ణయించుకొని తగిన విధానాలను రూపకల్పన చేసింది. వాణిజ్య చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదన్న అక్కసుతో భారతదేశ ఎగుమతులపై ట్రంప్ అదనపు సుంకాలు విధించడం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం స్ఫూర్తిగా విరుద్ధం అనమాట. అంటే ఒక ఒప్పందం కుదరలేదు అంటే భారతదేశానికి మరియు అమెరికాకి మధ్య ఒప్పందం కుదరలేదు అని చెప్పేసి సుంకాలను ఎట్లా పడితే అట్లా విధించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక సంబంధాల దృష్ట్యా ఇలాంటి ఒప్పందాలు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉండాలి. అంటే ఇటు ఒక ఒప్పందం చేసుకుంటే అటు ఆ రెండు దేశాలకి మధ్య ఒప్పందం అనేది అభివృద్ధి పంతాలో ఉండాలి తప్ప ఆ అభివృద్ధిని దిగదార్చే విధంగా ఉండకూడదనమాట. దానికి భిన్నంగా ట్రంప్ దుందుడుకు వైఖరి భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంటుంది. ఇది దురదృష్టకరం. ఒక్క భారతదేశంతోనే కాదు, ఈనాడు ట్రంప్గా ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు అంటే ఒక భారతదేశం పైన కాదు అనేక రకాల సుంకాలను వివిధ దేశాలపైన విధిస్తున్నాడు అనమాట. ఒక్కసారి ట్రంప్ ఇంతగా ఎందుకు మొండి పట్టుబడుతున్నారు, ఎందుకు అసలు ఇంత అజీర్ణ వైఖరిని తీసుకొస్తున్నాడని ఒకసారి చూద్దాం ఒకసారి ఆ విషయంలో. ట్రంప్ ఇంతగా మొండి పట్టుబట్టడానికి కారణం ఏంటి? అమెరికాలో ఇటీవల ఎన్నికలను పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి చెందిన వారు 77% మంది ట్రంప్నకు ఓటేశారు. అంటే ఇక్కడ చూడండి, రైతులే ట్రంప్ను ఎన్నుకున్నారని చెప్తున్నాడు. ఇండియాతో సహా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు సాకారం చేస్తానని ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చారు. దాని అమలుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా ట్రంప్ మనుగడను వాణిజ్య ఒప్పందాలు అత్యంత కీలకం అనమాట. ఎందుకంటే రాజకీయ పరంగా ట్రంప్ రావాలి అంటే అతను చేసినటువంటి ఒప్పందాలు అనేవి అత్యంత కీలకం. అతను ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నంలో ఇతను ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. రాజకీయంగా ట్రంప్ మనుగడకు వాణిజ్య ఒప్పందాలు అత్యంత కీలకం. అందుకే WTOలో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థలో ఆ అంశాల గురించి చర్చించడానికి ఆయన ఇష్టపడడం లేదు. తమను ప్రత్యేకంగా చూడాలని అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కేవలం అమెరికాని మాత్రమే ప్రత్యేకంగా చూడాలంట. అన్ని దేశాలు సుంకాలు లేకుండా అమెరికా ఉత్పత్తులను దిగుమతి అంటే అమెరికా మాత్రం ఏ దేశంతో సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారంట. అంటే సుంకాలు వద్దంటున్నాడు అసలు. అంటే ఫ్రీ ట్రేడ్ అనమాట. ఇంకా అంటే సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన చెప్పిన దానికి ఒప్పుకోకపోతే తమ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వ్యవసాయ వ్యాపారాన్ని భారత్లోకి అనుమతిస్తే మన రైతుల జీవనోపాధిని కోల్పోతారు. ఒకవేళ కనుక అమెరికా యొక్క వ్యవసాయ వ్యాపారాన్ని కనుక ప్రయత్నిస్తే ట్రంప్కు తీసుకొస్తే
ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇలా తీసుకొస్తారో ట్రంప్కు బలమైన మద్దతు అంటే భారత్ అనుమతిస్తే కనుక మన రైతుల యొక్క జీవనోపాధి అనేది కోల్పోతారు. దీనివలన ఏమవుతుంది, ట్రంప్నకు బలమైన మద్దతు పలుకుతున్న అమెరికా ఈ గెజిట్ అంటే అగ్రి బిజినెస్ లాబీ ప్రభావం వాణిజ్య చర్చల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ కనుక అమెరికా యొక్క మార్కెట్ని భారతదేశంలో కనుక తీసుకురావాలని ప్రయత్నిస్తే మన భారతదేశంలో ఉన్న రైతులు వారి యొక్క జీవన ఉపాధిని కోల్పోతారనమాట. ఎందుకంటే అమెరికా అక్కడ రైతులకు కల్పిస్తున్నటువంటి సబ్సిడీకి భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కల్పిస్తున్న సబ్సిడీకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ వల్ల భారతదేశంలో ఉన్న రైతులు అనేవి నష్టపోతారు. ఎప్పుడు నష్టపోతారు, ఒకవేళ అమెరికా యొక్క వ్యవసాయ ఉత్పత్తులను కనుక భారతదేశం దిగుమతి చేసుకుంటే ఆ దిగుమతులు అనేవి భారత్లో వ్యాపారంగా కొనసాగితే ఇక్కడ ఉన్న రైతులు కోల్పోతారని చెప్పి ఇవాళ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఆర్టికల్ ఒక్కసారి చూడండి, ఈ ఆర్టికల్ని ఒకసారి గమనించండి. మళ్ళొక్కసారి మీరు పరిశీలిస్తే కనుక తలొగ్గితే మన రైతులకు ముప్పే అనేటువంటి సమస్యగా ఈ వాణిజ్యాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్. రేపు వేరొక ఆర్టికల్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.